ఇది మెసేజ్ నంబర్ 22. ఒకవేళ మీరు డైరెక్ట్‌గా గనక ఈ మెసేజ్ వింటున్నట్టయితే, పర్టిక్యులర్‌గా ఆన్‌లైన్‌లో మీరు ఈ మెసేజ్ వింటున్నట్టయితే, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేదేంటంటే, యోహాను రాసిన మొదటి పత్రిక మొత్తము చెప్తూ వస్తున్నాం మేము. మీరు ఫస్టు చెప్పినటువంటి 21 మెసేజెస్ కూడా మీరు వింటే, మరి ఈరోజు నేను చెప్పబోయేటువంటిది కూడా మీకు చక్కగా అర్థమవుతుంది. అలాగే మనం రెండో అధ్యాయము 18వ వచనం నుండి 27వ వచనం వరకున్న వాక్యాన్ని చూడటం 3 వారాల క్రితం మొదలుపెట్టాం. ఇది థర్డ్ మెసేజ్ ఈ వచనాలలో. ఇవి మొత్తము 10 వచనాలు. రెండో అధ్యాయం 18వ వచనం నుండి 27వ వచనం వరకు ఉన్నటువంటి వర్సెస్ 10 వర్సెస్. ఈ 10 వర్సెస్‌ని మనము జాగ్రత్తగా, కేర్‌ఫుల్‌గా చదువుతూ వస్తున్నాము. సో, ఇది లాస్ట్ మెసేజ్ అండ్ ఫైనల్ మెసేజ్. ఈరోజు నేను సాధ్యమైనంత వరకు ఆ వచనాలను వివరించటానికి ప్రయత్నం చేస్తాను. సో, దాంతో ఈ వచనాల యొక్క వివరణ అయిపోతుంది. దేవుని బిడ్డలైనటువంటి మనల్ని, విశ్వాసులైనటువంటి మనల్ని నిత్య జీవము నుండి, దేవుడి నుండి దూరం చేయాలని దుష్టుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ప్రతి ప్రయత్నము చేస్తాడు. మనము ఆయనలో నిలిచి ఉండకుండా, విశ్వాసంలో నిలిచి ఉండకుండా, మనల్ని బయటికి లాగటానికి దుష్టుడు ప్రతి ప్రయత్నము చేస్తానే ఉంటాడు. మొట్టమొదట మనం చూసాము, మన చిత్తమే మనకు మన నిత్య జీవానికి అడ్డొస్తదని నేను రెండవ అధ్యాయము 17వ వచనం వరకు చెప్పాను. దేవుని చిత్తం కోసం బ్రతకకుండా, మన చిత్తము, మన కోరికలు, మనమే సెంటర్‌గా గనక పెట్టుకొని ఈ జీవితం అంతా మనం నడిపించామంటే, మనము దేవుడికి దూరమైపోతామని గూడా చెప్పాను. మనం విశ్వాసులంగా ఎప్పుడూ గూడా దేవుని చిత్తమేంటి? దేవుడు కోరుకుంటుందేంటి నా జీవితం నుంచి అనేటువంటి ఆశతోనే బ్రతకాలి. అంతేకాదు మన చిత్తమే మనకు కొన్నిసార్లు శత్రువుగా మనమే మనకు శత్రువుగా పనిచేస్తా ఉంటాము. అది అర్థం చేసుకోవాలి. అంతేకాదు ఈ లోకాన్ని గూడా చూపిస్తాడు వాడు. లోకంలో ఉన్నటువంటి ఆశలను చూపిస్తాడు. లోకంలో ఉన్న కోరికలను చూపిస్తాడు. చూపించి, ఇదిగో చూడు లోకంలో ఎన్ని కోరికలున్నాయి ఇవన్నీ నెరవేర్చుకో అని చెప్పి, మనల్ని దేవుని చిత్తం నుండి, దేవుడి నుంచి దూరం చేస్తా ఉంటాడు. సో, కొన్నిసార్లు మనమే సమస్తమని చెప్తూ, మన వైపే ఫోకస్ పెట్టి, మనల్ని దేవుడి నుంచి దూరం చేయాలని ప్రయత్నం చేస్తాడు. కొన్నిసార్లు లోకాన్ని, లోకంలో ఉన్న వాటన్నిటిని నువ్వు అనుభవించాలి. అవి ప్రాముఖ్యమైనవి అని చెప్పి, మనల్ని దేవుడి నుంచి దూరం చేయటానికి ప్రయత్నం చేస్తాడు. ఈ 2 విషయాలు నేను రెండో అధ్యాయము 15, 16, 17 వచనాల్లో చూసాం. ఎవరైతే ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తారో, వారిలో దేవుని ప్రేమ ఉండదని చూసాము. లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అని చూసాము. అంతేకాదు, అవి దేవుడి నుండి కలిగినవి కాదు, అవి లోక సంబంధమైనవి అని చూసాము. అంతేకాదు, ఎవడైతే ఈ లోకాన్ని ప్రేమిస్తాడో, లోకము దాని ఆశ వెనకాల పరిగెడతాడో, అది వారి నాశనానికి నడిపిస్తదని, గతించిపోతదని గూడా నేను చెప్పాను. అయితే ఎవరైతే దేవుని చిత్తం చేస్తూ, దేవుని కోసం బ్రతుకుతాడో, ఆ వ్యక్తి నిరంతరము నిలబడతాడని గూడా నేను చెప్పాను. సో, మనము 15-17 వచనాలు చూసాము. సో, అవి ఫోకస్ ఏంటంటే, మనల్ని దేవుడి నుంచి దూరం చేసేటువంటివి చాలా ఉన్నాయి. ప్రయత్నం చేస్తానే ఉంటాడు దుష్టుడు అనేటువంటిది మీరు గుర్తుంచుకోండి. ఇక్కడ రెండో అధ్యాయం 18వ వచనం నుంచి 27వ వచనం వరకు మనల్ని దేవుడి నుంచి దూరం చేయాలని వాడు ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ వాడు వాడేటువంటిది ఏంటంటే అబద్ధ బోధకుల్ని, అబద్ధ బోధని. లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని చూపించాడు. తర్వాత మన గర్వాన్ని, మన చిత్తాన్ని గూడా మనలో చూపిస్తా ఉంటాడు. మన శరీర ఆశల్ని చూపిస్తా ఉంటాడు. మనము ఇంకొక విషయం జాగ్రత్తగా ఉండాల్సిందేంటంటే అబద్ధ బోధకులు, అబద్ధ బోధ. మీలో అనుకోవచ్చు కొంతమంది అంటే అబద్ధ బోధకులు నన్నేం చేయరు, లేకపోతే అబద్ధ బోధ నన్నేమి చేయదు అని మీరు అనుకోవచ్చు. నిజానికి మీరు నిజమైన విశ్వాసి అయితే మిమ్మల్ని ఏం చేయలేదు. మిమ్మల్ని ఏం చేయలేదనే చెప్తున్నాడు ఇక్కడ యోహాను.
మీరు ట్రూ బిలీవర్ అయితే, మీకు సువార్త తెలిస్తే, మీలో పరిశుద్ధాత్ముడు నివాసం ఉంటా ఉంటే, మిమ్మల్ని ఏ అబద్ధ బోధకుడు ఏమి చేయలేడు. ఏ అబద్ధ బోధ కూడా ఏమీ చేయలేదు. ఎందుకంటే, దేవుడు మిమ్మల్ని సెక్యూర్ చేసాడు, భద్రపరిచాడు. మీకేం అవ్వదు. మీకేం అవ్వదనే నిజానికి 18వ వచనం నుంచి 27వ వచనం వరకు చెప్తున్నాడు. మీకేం అవ్వదు, మీరు సేఫ్. ఎందుకంటే, మీకు నిజమైన సువార్త తెలుసు. అంతేకాదు, ఆత్మైన దేవుడే మీలో నివాసం చేస్తున్నాడు. మిమ్మల్ని ఏ అబద్ధ బోధకుడు కదిలించలేడు. ఏ అబద్ధ బోధ మిమ్మల్ని కదిలించలేదు. ఒకవేళ వాళ్ళు ప్రయత్నం చేయాలని ప్రయత్నం చేసినా గూడా, వాళ్ళు ఫెయిల్ అయిపోయి మీలో నుంచి బయటికెళ్ళిపోవాల్సిందే తప్ప, వాళ్ళు మిమ్మల్ని కదిలించలేరు. నిజానికి అబద్ధ బోధకుడు, అబద్ధ బోధ గూడా మనకు ఏం తెలియజేస్తుందంటే, వాళ్ళు అబద్ధికులనే తెలియజేస్తుంది. తెలియజేసేటట్టు దేవుడు మనకు కృప చూపిస్తాడని ఈ వచనాలు తెలియజేస్తున్నాయి. కాకపోతే ఈ ఉదయకాల సమయంలో నేను వాక్యం చెప్తా ఉన్నప్పుడు నా ముందు కూర్చున్న మీరందరూ గూడా నిజమైన విశ్వాసులని నేను ఊహించుకోకూడదు. ట్రూ బిలీవర్స్ మీరందరూ దేవుడిని నమ్ముకున్నారు. మీరందరూ నిత్య జీవానికి వెళ్తున్నారని నేను అస్యూమ్ చేసుకోకూడదు. అది రాంగ్ అజంప్షన్. మీలో కొంతమంది నిజంగా నిజమైన సువార్త తెలియకపోయిన వాళ్ళు ఉండుండొచ్చు. పరిశుద్ధాత్ముని యొక్క నివాసము లేని వాళ్ళు అయి ఉండొచ్చు. మీరు మోసపోవటానికి అవకాశం ఉంది. మోసపోతే ఏం జరుగుతుందంటే, ఈ జీవిత కాలం మట్టుకే బ్రతుకుతావు నువ్వు. ఆ తర్వాత దేవుడి నుండి వేరైపోతావు. జీవము నుండి వేరైపోతావు. మహిమ నుండి వేరైపోతావు. దేవునితో నివాసం ఉండలేవు. దేవుణ్ణి చూడలేవు. దేవుని ముఖ దర్శనం చేసుకుంటూ ఆయన సన్నిధిలో నువ్వు జీవించలేవు. కాబట్టి ఈ జీవిత కాలం మట్టుకే గనక ఒక వ్యక్తి బ్రతకాలనుకున్నాడు అనుకోండి, మరి ఈ నిత్య జీవం పరిస్థితి ఏంటి? కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ వచనాల ద్వారా నేను విశ్వాసులకు అలాగే కంఫర్ట్‌తో పాటు అష్యూరెన్స్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను. నువ్వు నిజమైన దేవుని బిడ్డవైతే యు ఆర్ సేఫ్. అంతేకాదు, మీకు గనక నిజంగా సువార్త తెలియకపోతే గనక దయచేసి మీరు సువార్త తెలుసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం మొదటి రోజు జాన్యువరి 1వ తారీఖు నాడు నేను దేవుని నీతి అనే బుక్ అందరికీ ఇవ్వటం జరిగింది. మీరు సువార్త తెలుసుకోవాలి, సువార్త తెలుసుకోండి అని చెప్పి ప్రతి ఒక్కరిని నేను బ్రతిమలాడటం జరిగింది. దయచేసి మీరు గనక సువార్త తెలుసుకోవాలనే దాని మీద మీ మనసు పెట్టకపోతే గనక మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడానికి అవకాశం ఉంది. అబద్ధ బోధకుల చేతుల్లో పడటానికి అవకాశం ఉంది. దయచేసి మీరు సాధ్యమైనంత త్వరగా సువార్తను అర్థం చేసుకొని తెలుసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఈ ఇంట్రడక్షన్‌తో నేను అనుకుంటాను మనము వచనాల్లోకి వెళ్దాము. వచనాల్లోకి వెళ్ళి వచనాలను నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. కష్టమైన వచనాలు ఏం కాదు. ఆల్రెడీ 2 వారాలు మనం జాగ్రత్తగా చదివాం కాబట్టి ఈ వచనాలు మనకు పరిచయమైనటువంటివే. కష్టమైన వచనాలు కాదు. త్వరగా నేను సింపుల్‌గా మీకు చూపించి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. మీరు 26వ వచనం ఒకసారి చదవండి. 26వ వచనంలో ఈ మాట ఉంది కదా! మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులను మీకు వ్రాసి ఉన్నాను. మోసము చేసేటువంటి వాళ్ళు అనేటువంటి మాట. ఐ రైట్ దీస్ థింగ్స్ టు యూ అబౌట్ దోస్ హూ ఆర్ ట్రైయింగ్ టు డిసీవ్ యూ. చూడండి, విశ్వాసులను ఎవ్వరూ మోసం చేయాలని ప్రయత్నం చేయట్లేదు అనే మాట మీరు నాతో అనకండి. అర్థమైందా? ఎందుకు అనొద్దో తెలుసా? ఇదిగోండి ఇక్కడే చెప్తున్నాడు కదా! ఏమని చెప్తున్నాడు? మిమ్మల్ని మోసం చేయాలని ప్రతి ప్రయత్నము చేస్తున్న వాళ్ళు ఉన్నారు కాబట్టే నేను మీకు ఈ సంగతులను చెప్తున్నాను అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను విశ్వాసిని, నేను నిత్య జీవానికి వెళ్ళిపోతున్నాను కాబట్టి నన్ను ఏ అబద్ధ బోధకుడు ఏం చేయలేడు, ఏ అబద్ధ బోధ ఏం చేయలేదని నువ్వు జాగ్రత్తగా పెట్టుకోకుండా గనక అలా ఉన్నావనుకో, అలా ఉన్నప్పుడు నువ్వు అబద్ధ బోధకుడి చేతుల్లోకి వెళ్ళిపోవటానికి అవకాశం ఉంది. అబద్ధ బోధలోకి వెళ్ళిపోవటానికి అవకాశం ఉంది. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, నేను ఈ సంగతులు ఎందుకు రాస్తున్నానంటే, మిమ్మల్ని మోసం చేయాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళను బట్టి నేను మీకు ఈ సంగతులను రాస్తున్నాను అని చెప్పాడు. సో, అట్‌లీస్ట్ మనము ఈ వచనాలు చదవటానికి ముందు ఈ వచనాల యొక్క పర్పస్ ఆయనే చెప్పాడు కాబట్టి, ఎందుకు రాస్తున్నాడో ఆయనే చెప్పాడు కాబట్టి, మనము ఆ పర్పస్ స్టేట్మెంట్‌ని మైండ్‌లో పెట్టుకొని చదవాలి.
ఓకే. ఎందుకు చదవాలంటే నేను ఈ వచనాలని? ఎందుకు ఈ సత్యం నాకు అవసరం అంటే, మోసం చేయటానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఈ లోకంలో ఉన్నారు. దుష్టుడు చాలా సార్లు ఏం చేస్తాడంటే, సువార్తని డిస్టార్ట్ చేస్తాడు. సువార్తను చెరుపుతాడు. ఎలా చెరుపుతాడంటే, దానికి కొంచెం కలుపుతాడు. లేకపోతే దాంట్లో నుంచి కొంచెం తీసేస్తాడు. దట్ ఈస్ ద వే హీ డిస్టార్ట్స్ ద గాస్పెల్, ద ట్రూ గాస్పెల్. నిజమైన సువార్తని వాడు గనక పాడు చేయగలిగాడనుకోండి, లేకపోతే పొల్యూట్ చేయగలిగాడనుకోండి, మనము నిత్య జీవం నుంచి తప్పిపోవడానికి అవకాశం ఉంది. సో, అంటే ప్యూర్ గాస్పెల్‌ని ఎంత ప్యూర్‌గా ప్రిజర్వ్ చేయాల్సిన అవసరం సంఘానికి ఉందో, దయచేసి మీరు ఇక్కడ అర్థం చేసుకోండి. నేను మరలా చెప్పాను, ఇంతకుముందు చెప్పాను. గలతీయులకు రాసిన పత్రిక అంతా సువార్తను పాడు చేస్తున్న వాళ్ళని చేయొద్దని చెప్పటానికే రాశాడు. ప్రతి చోట నేనిప్పుడు చెప్తున్న ప్రతి పుస్తకంలో గూడా అబద్ధ బోధకులు ఉన్నారు. వాళ్ళు అబద్ధ బోధ చేస్తున్నారు. వాళ్ళ నుండి దేవుడు మనల్ని తప్పించటం కోసం అనేక విధాలుగా, అనేక మంది ప్రవక్తల ద్వారా, అనేక మంది అపోస్తలుల ద్వారా దేవుడు మనకు బోధిస్తూనే ఉన్నాడు. ఇదొక పుస్తకం. ఇక్కడికొచ్చేటప్పటికి మళ్ళీ చెప్తున్నాడు, మిమ్మల్ని అబద్ధ బోధకులు మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నేను మీకు ఈ సంగతులు రాస్తున్నాను. సో, ఈ 18-27 వరకు ఉన్న వచనాలని అసలు మనం ఎలా స్ట్రక్చర్ జేయాలి? స్ట్రక్చర్ గదా! అంటే వచనాల ఫ్లో ఎలా ఉంది? థాట్ ఎలా ఉంది? అనేటువంటిది మనం అర్థం జేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. యాక్చువల్‌గా ఇక్కడ ఫస్టు అబద్ధ బోధకులున్నారు అని చెప్తాడు. వాళ్ళని ఎలా ఫేస్ చేయాలో చెప్తాడు. అబద్ధ బోధ ఉంది అని చెప్తాడు. దాన్ని ఎలా ఫేస్ చేయాలో చెప్తాడు. అదే స్ట్రక్చర్ అనమాట. స్ట్రక్చరు ఏంటో నేను చెప్తున్నాను. చూడండి 18వ వచనం, 19వ వచనంలో అబద్ధ బోధకులున్నారు అని చెప్పాడు. 18, 19 వచనాల ఫోకస్ ఏంటంటే ఫాల్స్ ప్రీచర్స్. ఫాల్స్ ప్రీచర్స్ ఉన్నారు అనేటువంటిది మెయిన్ పాయింట్. ఏంది 18, 19 వచనాలు. 18, 19 వచనాల్లో ఫాల్స్ ప్రీచర్స్ ఉన్నారు అని చెప్పాడు. మరి ఫాల్స్ ప్రీచర్స్ ఉంటే, ఈ ఫాల్స్ ప్రీచర్స్ నుండి మనల్ని మనం ఎలా భద్రం చేసుకోవాలో 20వ వచనము, 21వ వచనము చెప్తుందనమాట. సో, ఫాల్స్ ప్రీచర్స్ నుంచి మనల్ని మనం ఎలా సేఫ్ చేసుకోవాలి, భద్రం చేసుకోవాలనేది 20వ వచనము, 21వ వచనము చెప్తుంది. అంటే 21వ వచనం ఎండ్‌కొచ్చేటప్పటికే మనకి 2 విషయాలు అర్థమైనయి. ఏమర్థమైనయి? ఒకటే ఫాల్స్ ప్రీచర్స్ ఉన్నారని అర్థమైంది. 2 వాళ్ళ దగ్గర నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో అర్థమైంది. కదా! అంతే కదా! నంబర్ 2 థర్డ్ పాయింట్ మూడో పాయింట్. మూడో పాయింట్ అంటే మనం 22వ వచనం దగ్గరికొచ్చేసామనమాట. 22వ వచనము, 23వ వచనము అబద్ధ బోధ ఏంటో చెప్తాడు. అబద్ధ బోధకులు గాదు. అబద్ధ బోధ ఏంటో చెప్తాడు. ఫాల్స్ ప్రీచింగ్. ఫాల్స్ ప్రీచర్స్ గాదిప్పుడు. ఫాల్స్ ప్రీచర్స్ చెప్పేసాడు. వాళ్ళ నుంచి ఎలా కాపాడుకోవాలో చెప్పాడు. ఇప్పుడు ఫాల్స్ ప్రీచింగ్ ఏంటో చెప్తున్నాడు. తర్వాత మళ్ళీ ఫాల్స్ ప్రీచింగ్ నుంచి ఎలా మనల్ని మనము సేవ్ చేసుకోవాలి అనేటువంటిది 24వ వచనం నుండి 27వ వచనం వరకు ఫాల్స్ ప్రీచింగ్ నుంచి ఎలా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలో చెప్తాడనమాట. సో, ఇది స్ట్రక్చర్. స్ట్రక్చర్ ఏంటంటే ఫాల్స్ ప్రీచర్స్, హౌ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ ఫాల్స్ ప్రీచర్స్. ఫాల్స్ ప్రీచింగ్, హౌ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ ఫాల్స్ ప్రీచింగ్. సో, అంతే. అది బేసిక్ స్ట్రక్చర్ అనమాట. ఇక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్. ఇది చాలా సింపుల్‌గా ఉంది. చాలా సింపుల్ అనిపిస్తుంది మీకు. మొత్తం నేను చెప్పేసిన తర్వాత, ఓహ్! ఇక్కడున్న విషయం ఇంతేనా అనిపిస్తదనమాట. అంత సింపుల్‌గా ఉంటది. మీరు జాగ్రత్తగా నా థాట్ ఫాలో అయితే మీకు అర్థమైపోతది. సో, ఫస్ట్ ఫాల్స్ ప్రీచర్స్ ఉన్నారా లేదా? మీరు జాగ్రత్తగా గమనించారో లేదో, ఇది విశ్వాసులకు రాస్తున్నాడు. చిన్న పిల్లలారా అని మొదలుపెట్టాడు గదండీ! ఎవరికి రాస్తున్నాడు? విశ్వాసులకు రాస్తున్నాడు. విశ్వాసులకు చెప్తున్నాడు. మరలా చెప్తున్నాను, సంఘానికి చెప్తున్నాడు. సంఘము అంటే ఆదివారం ఉదయము చర్చ్‌కొచ్చే వాళ్ళందరూ సంఘం కాదు. మీ అందరికీ తెలుసు. సంఘము అంటే ఈ లోకంలో నుండి పిలువబడినటువంటి విశ్వాసుల సమూహము సంఘం అంటే. మనం ఇక్కడ ఫిజికల్‌గా కలిసిన వాళ్ళందరూ సంఘం కాదు. సంఘం అంటే అర్థం ఏంటంటే, ఎవరైతే దేవుని కుమారుని యొక్క రక్తంలో కడగబడ్డారో వాళ్ళ సమూహాన్ని మనము చర్చ్ అంటాము. చర్చ్ ఈస్ ఎ బాడీ ఆఫ్ బిలీవర్స్. విశ్వాసుల యొక్క సమూహము. కదా! సో, ఇక్కడ విశ్వాసులకు చెప్తున్నాడు. విశ్వాసులకు చెప్తున్నాడంటే అర్థం ఏంటంటే వీళ్ళకి ఆల్రెడీ ఏం తెలుసు? సువార్త తెలుసు. నంబర్ 1. నంబర్ 2 సువార్త తెలుసు గాబట్టి, వీళ్ళు పశ్చాత్తాపంతో దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచారు గాబట్టి, వీళ్ళకి పరిశుద్ధాత్ముడు గూడా వీళ్ళలో నివాసం ఉన్నాడు. సో, 2 జరిగినాయి. ఒకటి వీళ్ళకి ట్రూ గాస్పెల్ తెలుసు. రెండోది పరిశుద్ధాత్ముని యొక్క
ముద్రించటము, పరిశుద్ధాత్ముడు వీళ్ళను ముద్రించటం అయిపోయింది. పరిశుద్ధాత్ముడు వీళ్ళలో నివాసం ఉండటం అయిపోయింది. పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మం అయిపోయింది. పరిశుద్ధాత్ముడు వీళ్ళని నింపుతున్నాడు. పరిశుద్ధాత్ముడు వీళ్ళని సర్వసత్యంలోనికి నడిపిస్తున్నాడు. సో విశ్వాసులు కాబట్టి వీళ్ళకి దేవుడు సమస్తము ఆల్రెడీ చేశాడు. ఇప్పుడు ఈ వచనాలు ఎందుకు చెప్తున్నాడంటే జాగ్రత్త కోసమే చెప్తున్నాడు. దయచేసి మీరు కాంటెక్స్ట్ వదిలేసామనుకోండి, మనము ఈ వచనాలతో ఏంటేంటో ఎటేటో వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ విశ్వాసులకి ఏం చెప్తున్నాడంటే, మీరు ఆల్రెడీ విశ్వాసులు, మీకు ఆల్రెడీ దేవుడు తెలుసు, మీకు ఆల్రెడీ సువార్త తెలుసు, మీలో పరిశుద్ధాత్ముడు నివాసం ఉంటున్నాడు. కానీ అబద్ధ బోధకుల యొక్క థ్రెట్ రియల్ థ్రెట్. అది ఎప్పుడూ ఉంటానే ఉంటుంది. మనము జీవిత కాలము కూడా మన దగ్గరికి అబద్ధ బోధకులు వస్తూనే ఉంటారు, అబద్ధ బోధ చేస్తూనే ఉంటారు. సంఘాల లోపలికి కూడా వస్తారు, సంఘాలలో అబద్ధ బోధ చేయాలని ప్రయత్నం చేస్తారు. వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఫలించినప్పుడు వాళ్ళు సంఘాలను విడిచి వెళ్ళిపోతారు. సో ఇది కంటిన్యూస్ రియల్ థ్రెట్. చర్చి మొదటి శతాబ్దం నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి థ్రెట్టే. కాకపోతే ఈ అబద్ధ బోధకుల్ని, ఈ అబద్ధ బోధని ఎలా ఫేస్ చేయాలో విశ్వాసులకు ఎక్యూప్ చేస్తున్నాడు. ఆ ఎక్యూపింగ్లో పాటే ఈ వచనాలు అనేటువంటిది మనము అర్థం చేసుకోవాలి. సో చిన్నపిల్లలారా అని పిలిచాడు. చిన్నపిల్లలారా పిలిచి ఏమన్నాడంటే, ఇది కడవరి గడియ. ఇది కడవరి గడియ అని 2 సార్లు అన్నాడు ఆ వచనంలో. మీరు గమనించారో లేదో, బిగినింగ్లో ఉంది, ఆ తర్వాత ఎండింగ్లో కూడా ఉంది కదా. ఇది కడవరి గడియ, ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. మనము ఈ కడవరి కాలము లేకపోతే యుగాంతము, బైబిల్లో ఈ కడవరి గడియ గురించి ది లాస్ట్ డేస్ అంటాం కదండి, ది ఎండ్ డేస్ అంటాం కదండి. ఈ ఆఖరి రోజులు, ఈ యుగాంతమందు, కడవరి కాలమందు, లేకపోతే కడవరి గడియ అనేటువంటి మాట ఉంది కదండి. ఈ మాట మనం చాలాసార్లు చూస్తాం. ఫస్ట్ పేటర్లో నేను ఫస్ట్ పేటర్ 1:20 ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను. అలాగే అపోస్తుల కార్యాల గ్రంథంలో పేతురు పెంతెకోస్తు దినాన్ని లేచి నిలబడినప్పుడు అంత్య దినములు యందు అనే మాటని ఆయన వాడటం మనం చూస్తాము. అంతేకాదు హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఈ మాటని మనం చూస్తాం, మొదటి 2 వచనాల్లో. సో చాలా చోట్ల ఈ కడవరి గడియ, లాస్ట్ డేస్, ఎండ్ డేస్ అనేటువంటి మాట మనం చాలాసార్లు చూస్తాము. దీనికి మీనింగ్ ఏంటంటే, ఏది కడవరి గడియ, ఎప్పుడు స్టార్ట్ అయింది కడవరి గడియ, ఎప్పుడు ఎండ్ అవుతుంది కడవరి గడియ అంటే, కడవరి గడియ ద లాస్ట్ డేస్ అనేటువంటి లార్డ్ జీసస్ క్రైస్ట్ యొక్క ఫస్ట్ కమింగ్తో స్టార్ట్ అయినాయి. లార్డ్ జీసస్ క్రైస్ట్ యొక్క రెండవ కమింగ్ వరకు కూడా ఉండేటువంటి టైంని మనం కడవరి గడియ అంటాం. కడవరి గడియ ఈజ్ బేసికలీ ఎ టైమ్ బిట్వీన్ ఫస్ట్ కమింగ్ అండ్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన మొదటి రాకడ నుంచి రెండవ రాకడ మధ్యలో ఉన్న కాలం ఉంది చూడండి. ఇదంతా కూడా ఏమంటారు మనం, కడవరి గడియ అంటారు. మీరు హెబ్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మీరు మొదటి వచనాన్ని చదివారనుకోండి, ఈ మాట మనం చూస్తాం. ఈ దినముల అంతమందు అనేటువంటి మాటను మనం చూస్తాం. పూర్వకాలమందు దేవుడు నానా విధములుగా నానా సమయాల్లో మాట్లాడాడు, కానీ ఈ అంత్య దినాలలో, ఈ దినముల అంతమందు అనే మాట ఉంది కదండి, అంత్య దినములలో దేవుడు తన కుమారుడు ద్వారా మనతో మాట్లాడాడు అనేటువంటి మాట అక్కడ మనం చూసేటువంటిది. అంటే అంత్య దినముల అంతమందు అనేటువంటి మాటకు కూడా అర్థము అదేనమాట. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనంలో యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏదనగా అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కృమ్మరించెదను. అంత్య దినములు అనేటువంటి మాట కడవరి గడియ, కడవరి కాలము, లాస్ట్ అవర్. యాక్చువల్గా ఈ మాటకు అర్థము ఏంటంటే, బేసికల్గా లార్డ్ జీసస్ క్రైస్ట్ యొక్క ఫస్ట్ కమింగ్తో స్టార్ట్ అయిన ఎండ్ డేస్, ద లాస్ట్ డేస్. వీఆర్ ఇన్ ద లాస్ట్ డేస్. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 2000 years ద చర్చ్ హ్యాస్ బీన్ ఇన్ ద లాస్ట్ డేస్. సో లాస్ట్ డేస్లోనే ఉన్నాం మనం, కడవరి గడియలోనే ఉన్నాము, కడవరి గడియలో ఉన్నాము అని చెప్తూ ఏమంటున్నాడంటే, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. మనము ఇక్కడ క్రీస్తు విరోధి అనేటువంటి మాట ఉంది కదండి, యాంటీ క్రైస్ట్ అంటాం, యాంటీ క్రిస్టాస్ గ్రీక్ వర్డ్, దాంట్లో ఉన్నటువంటి వర్డ్ యాంటీ క్రిస్టాస్. ఈ యాంటీ క్రైస్ట్ అనేటువంటి వర్డ్ మనము న్యూ టెస్టిమెంట్లో 4 సార్లు చూస్తాము. ఆ 4 సార్లు కూడా యోహాను ఒక్కడే వాడాడు, ఇంకెక్కడ లేదనమాట న్యూ టెస్టిమెంట్లో యాంటీ క్రైస్ట్ అనేటువంటి ఈ మాట. ఇక్కడ 2వ అధ్యాయము మనము 18వ వచనంలో చూస్తాము, 2వ అధ్యాయము 22వ వచనంలో చూస్తాము, 4వ అధ్యాయము 3వ వచనంలో చూస్తాము, 2వ యోహాను రాసిన పత్రిక 7వ వచనంలో చూస్తాము. ఈ 4 చోట్లే
మనకి యాంటీ క్రైస్ట్ అనేటువంటి మాట, క్రీస్తు విరోధి అనేటువంటి యాంటీ అనేటువంటి మాట విరోధి అని అనువాదం చేయొచ్చు. లేకపోతే క్రీస్తు యొక్క స్థానంలో క్రీస్తులాగా నేను క్రీస్తునని చెప్పుకునేటువంటి విధంగా కూడా మోసం చేసేటువంటి ఆత్మ కలిగిన వాడు అని కూడా మనం చెప్పొచ్చు. క్రీస్తు విరోధి వస్తాడు అనేటువంటి మాట ఇక్కడ ఉంది కదండి. ఆ క్రీస్తు విరోధి వచ్చునని ఈజ్ ఎ సింగిల్ పర్సన్గా మనం చూస్తున్నాం. విరోధులు కాదు, ఇక్కడ ఎ సింగులర్ విరోధి అనేటువంటి మాట మనం చూస్తాం. క్రీస్తు విరోధి వచ్చునని వింట్రి కదా అనే మాట ఉంది కదా. సో ఎక్కడ విన్నారు? వీళ్ళకి ఎలా తెలుసు క్రీస్తు విరోధి వస్తాడని? ఒక వ్యక్తి వస్తాడని. నిజానికి ఒక వ్యక్తి వస్తాడు, క్రీస్తు విరోధి అనేటువంటి వ్యక్తి వస్తాడు. మనము ఆ వ్యక్తిని మరి ప్రకటన గ్రంథంలో చూస్తాము. వన్ సింగిల్ పర్సన్, హీ విల్ బి యాంటీ క్రైస్ట్ అండ్ హీ విల్ కమ్. అది నిజానికి దేవుని వాక్యము చెప్తానే ఉంది, చాలా చోట్ల చెప్తానే ఉంది. సో ఇక్కడ అంటున్నాడు యోహాను, క్రీస్తు విరోధి వచ్చునని మీరు వింటిరి కదా అనేటువంటి మాట మనం చూస్తాము. నిజానికి క్రీస్తు విరోధి గురించి ప్రవక్త అయిన డానియేల్ చెప్పాడు. డానియేల్ చెప్పటము లార్డ్ జీసస్ క్రైస్ట్ న్యూ టెస్ట్మెంట్లో కూడా కోట్ చేశాడు. హేయకరమైన నాశనకర వస్తువు మరి పరిశుద్ధ స్థలమందు నిలిచి ఉండుటతోనే అనేటువంటిది డానియేల్ను కోట్ చేస్తూ లార్డ్ జీసస్ క్రైస్ట్ కూడా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్తాడు. సో మనము ఈ క్రీస్తు విరోధి గురించి న్యూ టెస్ట్మెంట్ పౌలు చాలాసార్లు చెప్పాడు. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అంతా కూడా క్రీస్తు విరోధి గురించి మాట్లాడతాడు. సో క్రీస్తు విరోధి వస్తాడు అని సంఘానికి తెలుసు. సంఘము ప్రిపేర్డ్గానే ఉంది క్రీస్తు విరోధి వస్తాడు అనేటువంటిది. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, క్రీస్తు విరోధి వస్తాడని మీరు విన్నారు కదా అని ఇప్పుడు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, అనేకులైన క్రీస్తు విరోధులు ఆల్రెడీ బయలుదేరి వాళ్ళు ఎందుకు బయలుదేరారు? అసలు వీళ్ళ వెనకాల ఎవరున్నారు? క్రీస్తు విరోధులు వెనకాల ఎందుకు ఇంతమంది బయలుదేరారు? ఎవరి మీదకి వెళ్దామని బయలుదేరారు వీళ్ళు? ఎవరి మీదకి వెళ్దామంటే సంఘం మీదకి వెళ్ళాలి, సంఘంలోకి వెళ్ళాలి, సంఘంలో ఉన్న వాళ్ళకి అబద్ధం చెప్పాలి, క్రీస్తు గురించి అబద్ధం చెప్పాలి, అబద్ధం చెప్పి మోసం చేయాలి. మోసం అనే మాట ఉందా లేదా? 26వ వచనంలో చదివాం కదా, మోసము డిసెప్షన్ అంటాం కదా మనము. ఆ డిసీవ్ చేయటానికి వీళ్ళు బయలుదేరారంట. ఒకళ్ళు కాదు, అనేకులు అనే మాట ఉంది కదా, అనేకులైనటువంటి క్రీస్తు విరోధులు బయలుదేరారు. సో ఎప్పుడైతే ఎక్కువ మంది క్రీస్తు విరోధులు బయలుదేరుతున్నారో మీరు గుర్తుపెట్టుకోండి, యూఆర్ ఆల్రెడీ ఇన్ ద లాస్ట్ అవర్, కడవరి గడియల్లో ఉన్నామని దీని చేత తెలుసుకొనుచున్నాము అని అంటున్నాడు కదా. ఆ వచనం ఆఖరిలో ఏమన్నాడు? దీని చేత మనము తెలుసుకొనిచున్నాము అంటే ఆల్రెడీ ఫాల్స్ ప్రీచర్స్, ఫాల్స్ ప్రాఫిట్స్, ఫాల్స్ క్రైస్ట్స్ మొదలయ్యారు సంఘాల్లో. వాళ్ళు సంఘాల మీదకి వచ్చేస్తున్నారు కాబట్టి మనము అంత్యకాలంలో ఉన్నామని మీకు తెలుసు కదా అని చెప్తున్నాడు. సో ఇంతకీ 18వ వచనం అంతా ఏం చెప్తుంది మనకి? ఏం చెప్తుందంటే, అబద్ధము చెప్పేటువంటి అబద్ధ బోధకులు వస్తారు. అసలైన వాడు వస్తాడు తర్వాత. ఒకడున్నాడు, ఆడు క్రీస్తు విరోధి అనేటువంటి వాడు వస్తాడని మీరు విన్నారు కదా అన్నాడు కదా. అసలు యాంటీ క్రైస్ట్ వస్తాడు. బట్ ఈ లోపు చాలామంది యాంటీ క్రైస్టులు, క్రీస్తు విరోధులు చాలామంది బయలుదేరే వాళ్ళు ఏం చేస్తారు? సంఘాల్లోకి వెళ్ళి సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులందరినీ పాడు చేస్తారు. నేను చెప్పాను కదండి, ఒక జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. జీసస్ క్రైస్టు దేవుడు కాదు అని చెప్తే చాలు ఒక వ్యక్తి యొక్క నిత్య జీవాన్ని నరకానికి తీసుకువెళ్తాను. జీసస్ క్రైస్టు దేవుడు కాదు, జీసస్ క్రైస్టు కలిగిన వాడు అని చెప్తే చాలు, ఉన్నవాడు అని కాకుండా. జీసస్ క్రైస్టు మొదటి సృష్టి అనేటువంటి ఒక అబద్ధ బోధ సంఘాల్లోకి తీసుకొచ్చాడంటే చాలు, మొత్తం ఆ అబద్ధ బోధ కింద ఉన్న వాళ్ళు అందరూ నరకానికి పోతారు. జీసస్ క్రైస్టు మొదటి సృష్టి అని ఒక అబద్ధ బోధ సంఘాల్లోకి వచ్చిందంటే చాలు. జీసస్ క్రైస్టు మొదటి సృష్టి అని నమ్మేవాళ్ళు ఆంధ్ర తెలంగాణలో చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ సువార్త తెలియదు. ఎవరు చెప్తారు మరి వీళ్ళందరికీ సువార్త? వాళ్ళ కింద ఈ అబద్ధ బోధకుల కింద ఉన్నటువంటి వందల సంఘాల్లో ఉన్న వాళ్ళ విశ్వాసుల పరిస్థితి ఏంటి? యెహోవా సాక్షుల గురించి చెప్పట్లేదు నేను, యెహోవా సాక్షుల గురించి కాదు నేను చెప్తుంది. వాళ్ళు చర్చెస్ అని చెప్తున్నారు, ఇది చర్చి కాదు. నిజానికి వాళ్ళు చర్చ్ కాదు, వాళ్ళు క్రిస్టియన్స్ కాదు, అది చర్చి కాదు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా అండి? కుమారుడైన దేవుడు తండ్రితో సమానుడు కాడని చెప్తున్నారు.
పుట్టినవాడు, కలిగినవాడు, లేకపోతే సృజించబడినవాడు మొదటి సృష్టి అని చెప్తున్నారు. ఇది ఒక్కటి చాలు. ఈ ఒక్క మాట చాలు. మనుషుల్ని చాలామందిని నరకానికి తీసుకొని వెళ్ళిపోవటానికి. ఎందుకంటే ఆయన మొదటి సృష్టే కదా! మొదటి సృష్టి నిన్నెప్పటికీ దేవుడి దగ్గరికి తీసుకెళ్ళలేడు. మర్చిపోవటమే. దేవుడి దగ్గరికి తీసుకెళ్ళగలిగిన వాడు దేవుడే అయి ఉండాలి. సో, 18వ వచనం చెప్పేదేంటంటే చాలామంది బయలుదేరారు. చూడండి మీరు అనుకోవచ్చు పాస్టర్ గారు ఎందుకండి నా ఆత్మకి ఇంత ఇంపార్టెంట్ మీరు చెప్పింది నేను జాగ్రత్తగా ఎందుకు వినాలండి? నేను చెప్పింది కాదు మీరు వినాల్సింది న్యూ టెస్టమెంట్ వినాలి. మీరు న్యూ టెస్టమెంట్ వినకపోతే మీరు రేపు నరకంలో కేకలు పెడతా ఉంటే ఎవరు బాధ్యత తీసుకుంటారు? మీరు దేవుడి నుంచి వేరైపోయి చీకట్లో, అగ్నిలో, వేదనలో పళ్ళు కొరుక్కుంటూ కేకలు పెడుస్తూ అరుస్తున్నారనుకోండి. ఎవరు లెక్క చెప్తారు మీ ఆత్మల గురించి? అరే! ఆ రోజు ఆ విధంగా పాస్టర్ గారు అన్ని సార్లు పుల్పిట్‌లో నుంచి చెప్పాడు కదా! నువ్వెందుకు వినలేదన్నాడు. సో, దయచేసి మీరు దీన్ని సీరియస్‌గానే తీసుకోండి. ఇది థ్రెట్టే, రియల్ థ్రెట్టే. వార్నింగ్. మీరు వార్నింగ్ సైన్స్ చూస్తుంటారు. మీకు తెలుసో తెలీదో. ఇది 11 కేవీ దీని దగ్గరికెళ్ళొద్దు అని పెడతారు. నేనెళ్తానంటే, ఎళ్తానంటే ఎళ్ళటమే. ఇంకేం వెనక్కి వచ్చేదేముండదు. వార్నింగ్ సైన్స్ ఎందుకు పెడతారు? వార్నింగే కదా మనకిస్తున్నాడు. 18వ వచనం నుంచి 27వ వచనం వరకు అంతా ఏంటి మనకిచ్చేదాయన? వార్నింగే. ఇదిగోండి ఇక్కడ టాక్సిక్ గ్యాస్ ఉంది మీరు ఎళ్ళొద్దు అని పెడతారు ఇండస్ట్రీస్‌లో. ఇండస్ట్రియల్ ఏరియాలోకి మీరెళ్ళినప్పుడు ఇదిగో ఇది ప్రాణాంతకరమైనటువంటి గ్యాస్ ఇది. ఇక్కడ లోపలికెళ్లారంటే ఇది పీల్చారంటే చనిపోతారని పెడతారు. మరి భూమి మీద నీ శరీరంలో ఈ భూమి మీద జీవానికి అన్ని వార్నింగ్ సైన్‌లు పెడతంటే పుర్రెలేసి ఎముకలు పెడతారు. గుర్తుందా మీకు? గుర్తులేదా? ఒక పుర్రేసి దానికి 2 కింద 2 ఎముకలేస్తారు. అంటే అర్థం ఏంటి? ఆ! ఆ డేంజరు. మీరు ఆ పుర్రేసి ఆ 2 ఎముకలు పెట్టిన దగ్గరికెళ్తారా లోపలికి? మరి ఏ చర్చిలో పోతే ఆ చర్చిలో పోయి ఎళ్లి కూర్చుంటారు మీరు. అసలాళ్ళేం జెప్తున్నారు? ఎంత అపాయకరమైందది అనేటువంటిది ఏం ఆలోచించరా? అదే చెప్తున్నాడిక్కడ. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే భయంకరమైనోళ్ళు బయలుదేరారు ఈ లోకంలోకని. 19వ వచనం. వారు మనలో నుండి బయలువెళ్ళిరి గాని, వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలువెళ్ళిరి. చూడండి ఇళ్ళలో క్రీస్తు విరోధులు అనే మాట పైన చూసాం గదా! అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరారని. ఒక గ్రూపు ఏ చర్చికైతే రాస్తున్నాడో, ఆ చర్చిలో గూడా ఒక అబద్ధ బోధ చేసేటువంటి గ్రూప్ ఉందంట. అబద్ధ బోధ చేస్తున్నారాళ్ళు. కానీ వాళ్ళు ప్రయత్నం చేశారు, ప్రయత్నం చేశారు, ప్రయత్నం చేశారు. అబద్ధ బోధన ఎలాగైనా లోపలికి తీసుకెళ్ళాలని వాళ్ళ ప్రయత్నం ఫెయిల్ అయింది. ఫెయిల్ అయ్యేటప్పటికి ఏం చేశారు? ఏం చేశారో తెలుసా? బయటికెళ్ళిపోయారు. బయటికెళ్ళిపోయినప్పుడు యోహాన్ ఏమంటున్నాడంటే, ఓకే. వాళ్ళు అబద్ధ బోధకులు. వాళ్ళు నిజమైన సంఘానికి సంబంధించినోళ్ళు కాదు. దేవుని బిడ్డలు కాదు వాళ్ళు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి మీరేం ఆలోచించకండి. ఎందుకంటే వాళ్ళకి సువార్త తెలీదు. దేవుడు తెలీదు. వాళ్ళు అబద్ధ బోధే చేస్తున్నారు. చేయాలని ప్రయత్నం చేశారు సంఘంలో ఉండి. దేవుడు సంఘాన్ని కాపాడాడు. వాళ్ళు బయటికెళ్ళిపోయారు. సో, వాళ్ళు చూడండి మరలా ఈ అబద్ధ బోధకులు ఎక్కడుంటారు అని మీరు అడిగారనుకోండి. ఎక్కడుంటారు ఈ అబద్ధ బోధకులు? వాళ్ళకి సంఘాల బయట ఏం పని లేదండి ఆళ్ళకి. దే హావ్ నో ఇంట్రెస్ట్. సంఘాలకు బయట ఉండరీళ్ళు. ఎక్కడుంటారు? సంఘాల లోపలే ఉంటారు. ప్రయత్నం జేస్తారు, ప్రయత్నం జేస్తారు, ప్రయత్నం జేస్తారు. గ్రేస్ లైఫ్ చర్చ్ వాళ్ళు ఎవ్వరు నేను జెప్పే అబద్ధ బోధ ఇంటలేదు అనగానే ఏం జేస్తాడు? ఎళ్ళిపోతారు. ఎవరిని పట్టుకొని ఎళ్ళిపోతారు? ఎవరైతే అబద్ధ బోధకుల చేతుల్లో పడ్డారో వాళ్ళని పట్టుకొని ఎళ్ళిపోతారు. ఎళ్ళిపోయినప్పుడు చర్చి కలవరపడతానికి అవకాశం ఉంది. ఇదేంటి? మనతోనే ఉన్నారు. మన చర్చ్‌లోనే ఉన్నారు. సడెన్‌గా ఈ గ్రూపు ఎళ్ళిపోయిందేంటి బయటికి? వాళ్ళు కరెక్టా? మనం కరెక్టా? మేబీ వాళ్ళు కరెక్ట్ అయితే, మనమే రాంగ్ అయితే? అందుకని ఏం చెప్తున్నాడంటే, వాళ్ళెళ్ళిపోయారు. వాళ్ళెందుకెళ్ళిపోయారో తెలుసా? వాళ్ళు దేవుని సంబంధులు కాదని మనకి ప్రూఫ్ అన్నమాట. ఆ మాట అన్నాడు గదా! నువ్వు ఆఖరిలో ఏమన్నాడు? అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్లారు. సో,
చూడండి ఏం జరిగిందో తెలుసా అండి? అబద్ధ బోధకులను పంపించాడు దుష్టుడు. లోకంలోకి పంపించాడు. లోకంలోకి మాత్రమే కాదు, సంఘంలోకి పంపించాడు. సంఘంలో పంపించి ప్రతిసారి ఏం చేస్తున్నాడు? మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ప్రయత్నం చేసినప్పుడు నిజంగా ఏ చర్చ్ అయితే హెల్తీ చర్చ్ ఉందో, స్ట్రాంగ్ చర్చ్ ఉందో, నిజంగా వాళ్ళకి ఏం చేయాలో తెలుసు అబద్ధ బోధకులు వచ్చినప్పుడు, అలాంటి సంఘంలో ప్రయత్నం చేస్తారు, అలసిపోతారు. ఏం చేస్తారు తర్వాత? బయటికెళ్ళిపోతారు. సో, ఇక్కడ ఈళ్ళసలు ఎందుకెళ్ళిపోయారు? బయటికెళ్ళిపోయారు గదా! ఈళ్ళు బయటికెళ్ళిపోయారనే చెప్తున్నాడు. 19వ వచనం. వచ్చారు. చర్చ్ మీదకొచ్చారు. చర్చ్‌ని డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు చేయలేకపోయి బయటికెళ్ళిపోయారు. బయటికెళ్ళిపోయినప్పుడు యోహాను ఏం చెప్తున్నాడో తెలుసా అండి? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఏ చర్చ్ అయినా గూడా అబద్ధ బోధ వచ్చినప్పుడు ఆ చర్చి నిలబడి, అబద్ధ బోధని ఎదిరించి, అబద్ధ బోధను బయటికి నెట్టాలంటే, ఆ చర్చ్ దగ్గర 2 ఉండాలి. ఆ చర్చ్ దగ్గర ఏముండాలి? 2 ఉండాలి. ఆ 2 ఏంటో ఇప్పుడు చెప్తున్నాడు. మీరు జాగ్రత్తగా వినండి. ఏమనంటాడు? 20వ వచనము, 21వ వచనం. 20వ వచనంలో అంటాడు, అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. నిజానికి అక్కడ సమస్తము ఎరుగుదురు గాదు. నేను చెప్పాను ఇంతకు ముందు. సమస్తము ఎరుగుదురు గాదు. ట్రాన్స్‌లేషన్‌లో ఏముండాలి? మీ అందరూ ఎరుగుదురు అని ఉండాలి. సమస్తము ఎరుగుదురు గాదు. నిజానికి మీలో ఎవరికైనా సమస్తము తెలుసా? సమస్తము ఎరుగుదురు అనేది కరెక్టేనంటారా? నాకు సమస్తం తెలుసా అండి? మీ అందరిలో ఎవరికైనా మీకు సమస్తం తెలుసా? సమస్తము ఎరుగుదురు కాదు. మీ అందరూ ఎరుగుదురు. అంటే మీరందరూ ఎరుగుదురు అని రాసాడు. 21వ వచనంలో అంటారు, మీరు సత్యం మెరుగని వారైనందున నేను వ్రాయలేదు గానీ, మీరు దానిని ఎరిగి ఉన్నందునను, ఏ అబద్ధమును సత్య సంబంధమైనదని కాదని ఎరిగి ఉన్నందును మీకు వ్రాయుచున్నాను. ఏమని చెప్తున్నాడో తెలుసా అండి? ఈ రెండేంటో తెలుసా? చాలా సింపుల్‌గా చెప్తాను. ఏ అబద్ధ బోధనైనా మనం ఎదుర్కోవాలంటే 2 ఉండాలన్నాను గదా! మొట్టమొదటిది ట్రూ గాస్పెల్. 2 పరిశుద్ధాత్ముడు. ఏముండాలి మన దగ్గర? ట్రూ గాస్పెల్, పరిశుద్ధాత్ముడు. అభిషేకము అనే మాట ఉంది గదా! నేను అభిషేకాన్ని వివరించాను లాస్ట్ సండే. ట్రూ గాస్పెల్. మరి ట్రూ గాస్పెల్ వింటేనే గదా! నీలో పరిశుద్ధాత్ముడు వచ్చేది. పరిశుద్ధాత్ముడు నిన్ను తిరిగి జన్మింపజేసేవాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను ఒప్పింపజేసేవాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను ముద్రించువాడు. పరిశుద్ధాత్ముడు నీతో నివాసం ఉండువాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను నింపేటువంటి వాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని అభిషేకించి దేవుని కుమారుడి శరీరంలోకి తీసుకొచ్చేవాడు. పరిశుద్ధాత్ముడు ఈ కార్యమంతా ఎలా చేస్తాడంటే సువార్త ద్వారానే చేస్తాడు. నిజమైన సువార్త మనం వినటం ద్వారానే, క్రీస్తుని అంగీకరించటం ద్వారానే, పశ్చాత్తాపడటం ద్వారానే, సిలువ వైపు చూడటం ద్వారానే మనం దేవుడి దగ్గరికి వచ్చాము. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మనకి అభిషేకం ఇచ్చాడు. ఆ అభిషేకం ఏంటంటే తన ఆత్మనే మనకిచ్చాడు. ఆ ఆత్మ అయిన దేవుడు మనలో నివాసముండి సత్యమును మనకు జ్ఞాపకం చేస్తూ, సత్యమును బోధిస్తూ మనల్ని అబద్ధ బోధ నుండి కాపాడతాడు. దయచేసి మీరు గమనించండి. ఎవరైతే నిజమైన సువార్త తెలుసో, ఎవరైతే తిరిగి జన్మించారో, ఎవరైతే దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే పరిశుద్ధాత్మని ద్వారా ముద్రించబడ్డారో, మీకు నిజమైన సువార్త తెలుసు కాబట్టి, మీలో పరిశుద్ధాత్ముడు నివాసం ఉంటున్నాడు కాబట్టి, మీ జోలికి అబద్ధ బోధకులు రాలేరు. మీ జోలికి అబద్ధ బోధకులు రాలేరు. వాళ్ళు ఎంత వచ్చి ప్రయత్నం చేసినా గూడా, వాళ్ళు ప్రయత్నం చేసిన ప్రతిసారి గూడా, వాళ్ళు అబద్ధమని వాళ్ళకి తెలియజేస్తాడు దేవుడు. ఎందుకంటే, అబద్ధము ఎప్పటి నుంచి సత్యం నుంచి కలగదు. అబద్ధం అనేటువంటిది ఎప్పుడు కూడా సత్యం నుండి కలుగుతుంది. సత్యము సత్యమే, అబద్ధం అబద్ధమే. ఎంత ప్రయత్నం చేద్దామని, సత్యాన్ని అసత్యం చేద్దామని ఎంత ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు చేయలేరు. వాళ్ళు చేయలేరనే దేవుడు చెప్తున్నాడు. సో, ఇక్కడ ఈ 2 వచనాల యొక్క ఫోకస్ ఏంటి? 20వ వచనం ఏం చెప్తుంది? మీకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడని చెప్తుంది. 21వ వచనం ఏం చెప్తుంది? మీకు సత్యం తెలుసని చెప్తుంది. సత్యం ఏంటి? సత్యము ట్రూ గాస్పెల్. నిజమైన సువార్త మీకు తెలుసు. నిజమైన సువార్త మీకు తెలుసు కాబట్టి, పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడు కాబట్టి, మిమ్మల్ని ఏ అబద్ధ బోధకుడు కూడా మోసము చేయలేడు. ఎవరిని మోసం చేస్తాడు? సువార్త తెలియని వాడిని మోసం చేస్తాడు. సువార్త తెలీదంటే అర్థం ఏంటంటే, వానిలో పరిశుద్ధాత్ముడు లేడు కాబట్టి. సో, వాళ్ళని మోసం చేయగలరు గానీ, నిజమైన విశ్వాసుల్ని వీళ్ళు మోసము చేయలేరు. అంటే చూడండి ఎంత కంఫర్ట్ ఇస్తున్నాడో చూడండి యోహాను. యోహాను ఏమంటున్నాడంటే, మిమ్మల్ని ఎవరు టచ్ చేయలేరు. మిమ్మల్ని ఎవరు టచ్ చేయలేరు. మిమ్మల్ని ఎవరైనా టచ్ చేయాలని ప్రయత్నం చేసినా గూడా, వాళ్ళంతట వాళ్ళు అబద్ధికులని నిరూపించబడి మీలో నుంచి బయటికెళ్ళిపోవాల్సిందే తప్ప, మీ జోలికి ఎవరు గూడా రాలేరు.
అబద్ధ బోధ చేయమనండి గ్రేస్ లైఫ్ చర్చ్ దగ్గరలోకి వచ్చి. చేయమనండి ఎవరినన్నా అబద్ధ బోధ. మీరు అబద్ధ బోధకుడు 5 మైళ్ళ దూరంలో ఉన్నాడని గాని మీరు వాసన పట్టేస్తారు. చేయలేరు. ఎందుకని? ఇక్కడ సత్యం ప్రకటించబడుతుంది కాబట్టి. ట్రూత్ తెలుసు కాబట్టి. లైట్ తెలుసు కాబట్టి. డార్క్‌నెస్ హాస్ నో ప్లేస్ ఇన్ లైట్. చీకటి నిలబడలేదు. అందుకే ఆ మాట అంటాడు గదా! ఏ అబద్ధము సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందున అంటాడు గదా! అంటే అబద్ధం అనేటువంటిది సత్య సంబంధమైనది కాదని ఎంత క్లియర్‌గా కనపడతదంటే, లైట్ ఉన్నప్పుడు చీకటి ఎలా నిలబడలేదో, సత్యం ఉన్నప్పుడు అసత్యం అలా నిలబడలేదు. అంత క్లియర్‌గా కనపడతది మనకి. అంటే మనకు ట్రూత్ తెలిస్తే, ట్రూ గాస్పెల్ తెలిస్తే, పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే ఎవ్వరు గూడా మనల్ని ఏమి చేయలేరు. ఎంతమంది అబద్ధ క్రీస్తులొచ్చినా, ఎంతమంది అబద్ధ బోధకులొచ్చినా, ఎంతమంది అబద్ధ ప్రవక్తలొచ్చినా ఎవ్వరు గూడా మనల్ని టచ్ చేయలేరు. టచ్ చేయలేరు కారణం ఏంటంటే, గాడ్ ఈస్ ప్రిజర్వింగ్ అస్ త్రూ ట్రూ గాస్పెల్ అండ్ హిస్ ఓన్ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు కొత్త నిబంధనలో దేవుడు వాగ్దానం చేసినటువంటి తన ఆత్మనే మనకిచ్చాడు. మన హృదయాల మీద తన సత్యాన్ని రాస్తున్నాడు. రాసి మనల్ని సర్వసత్యంలోకి నిలబెడుతున్నాడు కాబట్టి, అబద్ధ బోధకులు మనల్ని ఏమీ చేయలేరు. నెక్స్ట్ ఇంతకీ అసలు విషయానికొచ్చాడిప్పుడు. మెయిన్ పాయింట్‌కొచ్చాడు. అబద్ధ బోధకులు నుంచి మనల్ని కాపాడుతుంది సువార్తేను. మనల్ని కాపాడుతుంది పరిశుద్ధాత్ముడే. కరెక్టే. కానీ ఇంతకీ ఈ అబద్ధ బోధకులు చేస్తున్నటువంటి అబద్ధ బోధ ఏంటి? ఇక్కడ 2 వచనాలున్నాయి గదా! 22, 23. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు. తండ్రిని, కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు. కుమారుని ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించువాడు. చూడండి, మరలా చెప్తున్నాను. నాకు తండ్రి ఉన్నాడు, కుమారుడు అక్కర్లేదని ఎవరైనా అన్నారనుకోండి, మర్చిపోండి తండ్రిని. అర్థమైందా నేను ఇప్పుడేం చెప్పాను? మళ్ళీ రిపీట్ చేస్తాను. ఎన్ని సార్లు రిపీట్ చేస్తే అంత మంచిది. ఏంటో తెలుసా అండి? నాకు కుమారుడితో పని లేదు. నేను డైరెక్ట్‌గా తండ్రి దగ్గరికెళ్తాను అన్నోళ్ళు ఎవరైనా ఉంటే మీరు మర్చిపోండి. తండ్రి దగ్గరికెళ్ళటం అంటూ ఏమీ ఛాన్సే లేదు. ఎవరైతే కుమారుడిని కలిగి ఉన్నారో వాళ్ళే తండ్రిని కలిగి ఉన్నారు. ఎవరైతే కుమారుడిని చూసారో వాళ్ళే తండ్రిని చూసారు. సమస్తము తండ్రి కుమారుడు ద్వారానే చేస్తున్నాడు. కుమారునికి బయట తండ్రి ఏమీ చేయట్లేదు. కుమారుడు ఉంటే నీకు సమస్తము ఉన్నట్టే. కుమారుడు లేకపోతే నీకు ఏమీ లేనట్టే. చూడండి, అబద్ధ బోధకుడు ఒక వ్యక్తిని నాశనం చేయాలంటే వాడు చేసేటువంటిది ఏంటంటే క్రీస్తు గురించి తప్పు చెప్తాడు. అంతే. వాడు తండ్రి గురించి తప్పు చెప్పడు. లేకపోతే పరిశుద్ధాత్ముడి గురించి మాట్లాడడు. ఎవరి గురించి మాట్లాడతాడు? అంతే కదండీ. సో, ఇప్పుడు మనం మీ అందరికి తెలుసు. రూ. 500 నోట్‌కి ఫేక్ నోట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. తెల్ల పేపర్‌కి ఎవరన్నా ఫేక్ నోట్ చేస్తారండి? చేయరు. ఎందుకని? జస్ట్ ప్లెయిన్ తెల్ల పేపర్. దాన్నెవరు పట్టించుకుంటారు? సో, ఇప్పుడు గాస్పెల్‌లో కోర్ ఏంటి? సువార్తలో కోర్ ఏంటి? సువార్తకు గుండెకాయ ఎవరు? జీసస్ క్రైస్ట్. సో, ఇప్పుడు ఆయన గురించి గనక తప్పు చెప్పారనుకోండి. ఆయన గురించి తప్పు చెప్పారనుకోండి. ఆయన దేవుడు కాదని, ఆయన మొదటి సృష్టి అని, ఆయన సృజించబడిన వాడని, ఆయన తండ్రితో సమానుడు కాదని, ఇదిగో ఇలాంటి మాటలు గనక చెప్పారనుకోండి. ఏం జరుగుతది? అయిపోయిందింక. అంటే కుమారుడిని మనం తప్పు అర్థం చేసుకున్నాం గాబట్టి, కుమారుడు లేడు గాబట్టి మనకి, కుమారుడు లేకపోతే ఇప్పుడేమంటున్నారు? కుమారుడు లేకపోయినా పర్వాలేదు, మేము తండ్రి దగ్గరికెళ్తాం అంటున్నారు గదా! యోహాన్ ఏమంటున్నాడంటే, మీకు ఆ ఛాన్స్ లేదంటున్నాడు. మీకేమంటున్నాడు? మీకు ఆ ఛాన్సు లేదు. ఎవరైతే కుమారుడు కలిగున్నారో వాళ్ళు తండ్రిని కలిగున్నారు. ఎవరైతే కుమారుడు లేదో వాళ్ళకి తండ్రి లేడు. సో, అబద్ధ బోధకులు ప్రాముఖ్యంగా యోహాను మాట్లాడుతున్న అబద్ధ బోధకులు చేస్తున్న అబద్ధ బోధ ఏంటంటే చూడండి, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు. చూడండి, మనకేమనిపిస్తుందంటే అంటే మనం చదివినప్పుడు అసలు విషయం అంతా ఇక్కడే ఉందండి. ఈ వచనాలలో ద మెయిన్ పాయింట్ ఇక్కడే ఉంది. ఇక్కడ ఏమంటున్నారు వీళ్ళు చేసే అబద్ధ బోధ ఏంటి? ఆయన క్రీస్తు కాదని అంటున్నాడు. ఇక్కడ మనం ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ చదివామనుకోండి. హూ ఈస్ ద లయర్?
బట్ హీ హూ డినైస్ దట్ జీసస్ ఈస్ క్రైస్ట్. యేసుని క్రీస్తు కాడని చెప్పువాడు. క్రీస్తు కాదంట. యేసు ఎవరు కాదంట? క్రీస్తు కాడంట. ఇప్పుడు క్రీస్తు కాడు, క్రీస్తు అంటే మనం ఏమనుకుంటామంటే, ఓహ్! క్రీస్తు అంటే అర్థం ఏంటి? అభిషక్తుడు, అభిషేకించినటువంటి వాడు. వీళ్ళు క్రీస్తు దేవుడు అభిషేకించి పంపించిన వాడని వీళ్ళు అంగీకరించట్లేదు. వీళ్ళు క్రీస్తుని మరి ఎలా అంగీకరిస్తున్నారు? క్రీస్తుని దేవుడు అభిషేకించి పంపించిన వాడని కాకపోతే, మరి వీళ్ళు క్రీస్తుని ఎలా అంగీకరిస్తున్నారు? అసలు క్రీస్తుగా అంగీకరించటం అంటే ఏంటి? ఈయనని దేవుని కుమారుడిని క్రీస్తుగా అంగీకరించటం అంటే ఏంటి? మనము ఏమని అంగీకరించాలి? ఈ విషయం జాగ్రత్తగా చూడటానికి ప్రయత్నం చేద్దాం. నేను 2, 3 వచనాలు చదువుతాను. ఇది ఎంత ఇంపార్టెంట్ అనేటువంటిది మీకు అర్థమవుతుంది. మాథ్యూ చాప్టర్ 16కి వెళ్దాం ఒకసారి. మీ అందరికీ తెలుసు యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతానికి వచ్చినప్పుడు మనిషి కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనుచున్నారని శిష్యులను అడుగుతాడు. 16వ అధ్యాయం 13వ వచనం. బాప్తిస్మిచ్చి యోహానని, కొందరు ఏలియాని, కొందరు ఇర్మియా అని, లేక ప్రవక్తల్లో ఒకడని అంటారు కదా. 15వ వచనం చూడండి. అందుకాయన మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు ఏమన్నాడండి? ఇక్కడ చూడండి. మీరు కనెక్షన్ ఏమన్నా అర్థమైందా మీకు? పేతురు ఏమని చెప్పాడు? నువ్వు క్రీస్తు అని చెప్పాడా? యు ఆర్ క్రైస్ట్ ద సన్ ఆఫ్ గాడ్. యు ఆర్ క్రైస్ట్ ద సన్ ఆఫ్ గాడ్. సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్. సన్ ఆఫ్ గాడ్ అంటే దేవుని కుమారుడు. దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు. దేవుని కుమారుడైనటువంటి చూడండి, దేవుని కుమారుడు అనే మాట మీరు వాడారనుకోండి, సన్ ఆఫ్ గాడ్ అనేటువంటి టైటిల్ మీరు వాడినప్పుడు మీరు ఈయనను ఏమని చెప్తున్నారంటే ఈయన దేవుడు అని చెప్తున్నారు. గాడ్స్ ఓన్లీ సన్. దేవుని ఒకే ఒక్క కుమారుడు. మనము యోహాను సువార్తలో చదువుతాం కదా, ఆయన ఒకే ఒక్క కుమారుడు, ద ఓన్లీ బిగాటన్ సన్ అనేటువంటి మాట మనం యోహాను సువార్తలో చాలాసార్లు చదివాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో చదువుతాం కదా, అద్వితీయ కుమారుడే అనేటువంటి మాట, లేకపోతే జనతైక కుమారుడే అనేటువంటి మాట. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును. 1వ అధ్యాయము 18వ వచనం. 1వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఉంది కదా, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె ఆయన మహిమను మనము కనుగొంటిమి. చూడండి, ఈయనను క్రీస్తు అని ఒప్పుకోవటంలో ఏముందంటే, ఏం ఇన్వాల్వ్ అయి ఉందంటే, ఈయనను దేవుడని వాళ్ళు అంగీకరించాల్సిందే. ఈయన దేవుని రొమ్మునున్నాడు అంటే, తండ్రి యొక్క రొమ్మునున్నాడు అంటే అర్థము ఏంటంటే, ఈయన తండ్రిలో ఉన్నాడు, తండ్రి ఈయనలో ఉన్నాడు, ఈయన తండ్రి వలన కలిగినటువంటి వాడు. తండ్రి తన దైవత్వాన్ని ఈయనకి సంపూర్ణంగా నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు పంచుకుంటున్నాడు. కాబట్టి ఈయనను మనము ఏమని అంగీకరిస్తున్నామంటే, ఈయన క్రీస్తు మాత్రమే కాదు కానీ ఈయన దేవుడు. ఈయన గాడ్. గాడ్ ఇన్ హ్యూమన్ ఫ్లెష్. అంటే దేవుడే శరీరమును ధరించి వచ్చినటువంటి అభిషక్తుడు ఈయన అనేటువంటిది అంగీకరించటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఎందుకు అంగీకరించట్లేదు అనేటువంటిది మనం చూద్దాం. రీజన్ ఏంటి అనేటువంటి చూద్దాం. మత్తయి సువార్త మీరు ఇంకొంచెం ముందుకు రండి. 26వ అధ్యాయము. మీరు ప్రధాన యాజకుడు అడుగుతాడు. మళ్ళీ ప్రధాన యాజకుడు ఇదే క్వశ్చన్ అడుగుతాడు. ఏమని అడుగుతాడు? 26వ అధ్యాయము 63వ వచనం చూడండి. 63వ వచనంలో, అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూసి ఇప్పుడు చూడండి, దేవుని కుమారుడికి క్రీస్తుకి మళ్ళీ కనెక్షన్ ఇక్కడ కనపడుతుంది కదా, కనపడుతుందా లేదా? దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయితే అని, నువ్వు క్రీస్తు అయితే చెప్పు నాకని అనట్లేదు. ఇక్కడ ఏమని అంటున్నాడు? సన్ ఆఫ్ గాడ్. ఆర్ యూ ద సన్ ఆఫ్ గాడ్? ఆర్ యూ ద సన్ ఆఫ్ గాడ్ హూ ఇస్ మెస్సయ్య? క్రీస్తు అనేటువంటి మాటకి మెస్సయ్య అనే కదా అర్థం. అభిషక్తుడు. నువ్వు అభిషక్తుడు అని అనట్లేదు, దేవుని కుమారుడు అయినటువంటి అభిషక్తుడు అని అడుగుతున్నాడు. ఇందాక పేతురుకి అర్థమైంది ఎగ్జాక్ట్గా, ఓ ఈజ్ అ సన్ ఆఫ్ గాడ్, ఈయన దేవుడే వచ్చాడు మన దగ్గరికి అని పేతురుకి అర్థమైంది. మళ్ళీ ఇక్కడ కూడా ఈయన అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఆర్ యూ ద సన్ ఆఫ్ గాడ్ అంటే ఏమన్నాడు ఆయన? నీవన్నట్టే అంటే అందుకు యేసు నీవన్నట్టే. ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చుండుట ఆకాశ మేఘారుడే వచ్చుటి మీరు చూతురని చెప్పగా, ప్రధాన యాజకుడు తన వస్త్రం చించుకొని ఏమన్నాడు? అంతే, అయిపోయింది. ఇప్పుడు అక్కడ ఆయన చేసింది ఏంటి? దేవదూషణ ఏంటండి?
దేవదూషణ ఏంటో చెప్పమంటారండి? దేవుడితో సమానుడిగా చేసుకున్నాడు ఆయన. ఐ యామ్ గాడ్ అని చెప్పాడు ఆయనకి. ఐ యామ్ గాడ్ హూ ఈజ్ ఆల్సో మెస్సియా. ఐ యామ్ సన్ ఆఫ్ గాడ్ హూ ఈజ్ ఆల్సో మెస్సియా. నేను దేవుని కుమారుడిని. నేను దేవుని ఏకైక కుమారుడిని. నా వంటి వాడు ఇంకొకడు లేడు. సన్ ఆఫ్ గాడ్ ఈజ్ ద ఓన్లీ వన్ సన్ ఆఫ్ గాడ్. దేర్ ఈజ్ నో అదర్ సన్ ఆఫ్ గాడ్. సో ఇక్కడ ఈ మెస్సియాకి మరి ఈ సన్ ఆఫ్ గాడ్కి ఉన్న కనెక్షను వెరీ ఇంపార్టెంట్. ఐ థింక్ దట్స్ వాట్ దే ఆర్ రిజెక్టింగ్. వాళ్ళు రిజెక్ట్ చేస్తుంది ఏంటంటే, అభిషక్తుడు అనేటువంటి మాటలో అభిషక్తుడు అని వాళ్ళు అంగీకరించట్లేదు అన్నారు కదా. అంటే క్రైస్ట్ అని అంగీకరించట్లేదు. ఎలాంటి క్రైస్ట్ అని అంగీకరించట్లేదు వీళ్ళు? దేవుని కుమారుడు, దేవుడే అభిషక్తుడిగా వచ్చాడు అనేటువంటిది మాత్రం వీళ్ళు అంగీకరించట్లేదు అనేటువంటిది అర్థమవుతుంది. 11వ అధ్యాయం యోహాను సువార్త, మీకు మార్తా కూడా ఈ మాట అంటది. మీకు గుర్తుందో లేదో, లాజరు చనిపోయినప్పుడు ప్రభు వస్తాడు కదా వాళ్ళ ఇంటికి. వచ్చినప్పుడు మార్త 11వ అధ్యాయము 27వ వచనంలో, 25వ వచనంలో ఆయన అంటాడు, అందుకే పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచి చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగినప్పుడు మార్త ఏమంది? ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు చూడండి, నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడవైన క్రీస్తుని, ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్ హూ ఈజ్ ఎ క్రైస్ట్, ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్ హూ ఈజ్ క్రైస్ట్. ఆ కనెక్షను నేను అనుకుంటాను చాలా ఇంపార్టెంట్ కనెక్షన్. ఆ కనెక్షన్ మనం మిస్ అవ్వకూడదనే నేను మరలా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనం. ఇక్కడ యోహాను డైరెక్ట్గా పర్పస్ స్టేట్మెంట్ చెప్తాడు. యోహాను గాస్పల్కి పర్పస్ స్టేట్మెంట్ చెప్తూ 31వ వచనంలో ఏమంటాడు? ఈయన దేవుని కుమారుడైన క్రీస్తు. ఈజ్ ఎ క్రైస్ట్ హూ ఈజ్ సన్ ఆఫ్ గాడ్. ఈజ్ క్రైస్ట్ హూ ఈజ్ సన్ ఆఫ్ గాడ్. అంటే దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మాలని, నమ్మి ఆయన నామమందు మీరు జీవం పొందాలని నేను యోహాను సువార్త రాశాను అని చెప్పి యోహాను సువార్త యొక్క పర్పస్ స్టేట్మెంట్ రాస్తున్నాడు అనమాట. ఇప్పుడు చూడండి, ఆయనను మెస్సయ్య అని నమ్మితే సరిపోతుందా అని అడిగారు అనుకోండి మీరు. ఓకే, వీళ్ళు ఆయన మెస్సయ్య అని నమ్మట్లేదు, క్రీస్తు కాడని చెప్పు, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప అనే మాట ఉంది కదండి. ఆయన మాట్లాడుతుంది ఏంటంటే, ఓకే, యేసు మెస్సయ్య అని అంగీకరించాను అనుకోండి, నేను యేసు అభిషేకించబడిన దేవుడు అభిషేకించాడు ఆయన్ని అని నమ్మాను అనుకోండి. నమ్మాను, కానీ యేసు దేవుని కుమారుడు కాదన్నాను అనుకోండి. ఓకే, దేవుడు అభిషేకించాడు కరెక్టే, కానీ ఈయన మనిషిని అభిషేకించాడు దేవుడు అన్నాను అనుకోండి, ఫాల్స్ గాస్పల్. యూ హ్యావ్ టు బిలీవ్ దట్ హీ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్ హూ ఈజ్ మెస్సయ్య. దేవుని కుమారుడే, దేవుడే శరీరాన్ని ధరించి వచ్చాడని, ఆయనను దేవుడు అభిషేకించాడు అనేటువంటిది మనం నమ్మకపోతే కనుక మనకి నిత్య జీవం లేదు. సో ఇక్కడ నేను అనుకుంటాను, వీళ్ళు ప్రీచ్ చేస్తుంది ఏంటంటే అండి, వీళ్ళకున్న ట్రబుల్ ఏంటంటే అండి, ఈయన దేవుడు కాదు, ఈయన దేవుడు కాదు, ఈయన మొదటి సృష్టి అయి ఉండొచ్చు, లేకపోతే సమ్ ఇంపార్టెంట్ పర్సన్ అయి ఉండొచ్చు, ఈయన మాత్రం దేవుడైతే మాత్రం కాదు. ఎందుకు కాదు అంటే, నిజంగా గ్రీక్ ఫిలాసఫీ ఏం చెప్తుందంటే, భౌతికమైనదంతా కూడా పాపము, భౌతికము కానిదంతా కూడా పవిత్రం అని చెప్తుంది. సో శరీరం ధరించాడంటే అర్థం ఏంటి? భౌతికమైన లోకంలోకి వచ్చాడు. భౌతికమైన లోకంలోకి పవిత్రుడైన దేవుడు రాలేడనేటువంటిది వీళ్ళ నమ్మకం. పవిత్రుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు ఫిజికల్ వరల్డ్లోకి రాలేడు. ఎందుకంటే ఫిజికల్ ఈజ్ బ్యాడ్ అండ్ స్పిరిచువల్ ఈజ్ గుడ్. స్పిరిచువల్ ఈజ్ హోలీ అండ్ ఫిజికల్ ఈజ్ అన్హోలీ. మీరు 4వ అధ్యాయంకి రండి. 4వ అధ్యాయంలో కూడా 2వ వచనంలో ఏమంటాడు? 4వ అధ్యాయం 2వ వచనంలో, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొన్నో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ ఒప్పుకొన్నదో అది దేవుని సంబంధమైనది కాదు. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చిన అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటంటే, సన్ ఆఫ్ గాడ్ అంటే దేవుడే శరీరమును ధరించాడు అని ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళు నిజమైనటువంటి ఆత్మ. దేవుడు శరీరాన్ని ధరించలేడు అని అన్నారనుకోండి, ఏమంటున్నాడు? అది అబద్ధమైనటువంటి ఆత్మ. సో నేను అనుకుంటాను, వీళ్ళు సంఘాల్లో చేరి వీళ్ళు చేస్తున్న అబద్ధ బోధ ఏంటంటే, ఆయన దేవుడు కాదు, ఆయన దేవుడు కాదు, ఆయన మామూలు మనిషే. ఆయనకు మేబీ కొంత అభిషేకం ఉండుండొచ్చు. ఆయన బాప్తిస్మం తీసుకున్న దగ్గర నుంచి సిలువలోకి వెళ్ళేంత వరకు కొంతకాలం దేవుడు అభిషేకిస్తే అభిషేకించి ఉండొచ్చు.
ఆయన మాత్రం మేము 100% మనిషి అని మేము నమ్ముతున్నాం. ఆయన 100% మనిషే. మేమైతే ఆయన దేవుని కుమారుడైన క్రీస్తు అని మాత్రం మేము అంగీకరించట్లేదు. సో, ఏమన్నాడంటే, ఆయన దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు అంగీకరించలేదనుకోండి, యూ ఆర్ టీచింగ్ ఎ ఫాల్స్ గాస్పెల్. అండ్ ఆ మాట యేసుక్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు. తండ్రిని, కుమారుడిని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు. కుమారుని ఒప్పుకొనిన వాడు తండ్రిని అంగీకరించువాడు. సో, మీరు చూసారు ఇక్కడ కనెక్షన్ ఏంటంటే, మీరు ట్రూ జీసస్ క్రైస్ట్‌ని మీరు తెలుసుకోవాలి. ట్రూ జీసస్ క్రైస్ట్ మీకు తెలియకపోతే గనక మీరు ఫాల్స్ టీచింగు చేస్తున్నారు. మీరు చూడండి, నేను బాప్టిజం క్లాస్‌లో కూడా చాలా సార్లు చెప్పాను. బాప్టిజం క్లాస్‌లో కూడా చాలా సార్లు నేను మెన్షన్ చేశాను. అదేంటంటే, పాపినైన నేను పరిశుద్ధుడైన దేవుడితో సహవాసం చేయలేను. పాపినైన నేను పరిశుద్ధుడైన దేవుడితో సహవాసము చేయలేను. ఆయన ఎవరూ సమీపింపరాని మహా తేజస్సులో వసించుచున్నటువంటి పరిశుద్ధుడైన దేవుడు. దేవదూతలు ఆయనను పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక ఆయనను ఆరాధిస్తూ దేవుని గురించి పలుకుతున్నారు. అంత పరిశుద్ధుడైన దేవుడి సన్నిధిలోకి నేను వెళ్ళి నిత్యము నివాసము చేయాలంటే ఎలా? ఎలా? దేవుడి మందసం పడిపోతుందని తాకాడంటేనే చచ్చిపోయాడు. దేవుని సన్నిధిలోకి అన్యాగ్ని తీసుకొని వెళ్ళారంటేనే, భూమి మీద దేవాలయం ఉంది. భూమి మీద ప్రత్యక్ష గుడారంలో యాజకులుగా పనిచేస్తున్నటువంటి అహరోను కుమారులు అన్యాగ్ని తీసుకొని దేవుని సన్నిధికి వెళ్ళారంటే ఇద్దరిని చంపేశాడు. మరి ఆ మహాపరిశుద్ధుడైన దేవుడి సన్నిధిలోకి ఈ పాపి, ఇంత భయంకరమైనటువంటి పాపి, నిజంగా దేవుడిని నా కన్నులతోనే నేను చూడలేను. అంత పరిశుద్ధుడైన నేను అంత పాపిని. నా కన్నుల్లో పాపం ఉంది, నా చెవుల్లో పాపం ఉంది, నా ఆలోచనలో పాపం ఉంది, నా శరీరంలో పాపం ఉంది. నేను మొత్తము భయంకరమైన పాపిని కదా. అంత మహాపరిశుద్ధుడైన దేవుని సన్నిధిలోకి నేను ఎలా వెళ్ళగలను? ఏం చేస్తే వెళ్ళగలను? పుణ్యకార్యాలు చేసి వెళ్ళగలనా? మంచి కార్యాలు చేసి వెళ్ళగలనా? సహాయం చేసి వెళ్ళగలనా? అన్నదానాలు చేసి వెళ్ళగలనా? వస్త్రాలు ఇచ్చి వెళ్ళగలనా? ఏం చేస్తే వెళ్ళగలను నేను దేవుడి దగ్గరికి? ఎన్ని మంచి కార్యాలు చేసి వెళ్ళగలను? 1000 మంచి కార్యాలు చేయనా? 2000 మంచి కార్యాలు చేయనా? 10,000 మంచి కార్యాలు చేయనా? ఎన్ని కార్యాలు చేస్తే దేవుడు ఆయన సన్నిధిలోకి రాణిస్తాడు? అసలు ఎందుకు రాణిస్తాడు? నీకు ఎన్ని మంచి కార్యాలు చేసినా కూడా నీ మనసులో పాపం ఉంటే, నీ కళ్ళల్లో పాపం ఉంటే, ఒక 5 నిమిషాలు చాలు నువ్వు అపవిత్రుడైపోవటానికి, అపవిత్రురాలైపోవటానికి. మరి ఇంత భయంకరమైన పాపి అంత పరిశుద్ధుడితో ఎలా సహవాసం ఉంటాడు? ఎలా ముఖ దర్శనం చేసుకుంటాడు? ఎలా ఆయనతో నిత్యం ఉంటాడు? ఇదేమీ అర్థం చేసుకోకుండా ఏది పడితే అది, ఏ గాస్పల్ పడితే ఆ గాస్పల్ ఎలా పడితే అలా ప్రీచ్ చేస్తూ ఉన్నారే. నిజంగా నీకు దేవుడి గురించి తెలుసా? అసలు నిజంగా దేవుడు ఎవరు? ఎవరి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావో తెలుసా? నువ్వు ఎంత పరిశుద్ధుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావో తెలుసా? ఆయనతో నివాసం ఉండమంటే ఏంటో తెలుసా? ఎప్పటికీ మనిషి చేరలేడు. ఆయనకు మనకు మధ్య మనము ఆయన దగ్గరికి వెళ్ళలేనంత అగాధం ఉంది. మనం ఆయన దగ్గరికి వెళ్ళలేము ఎప్పటికి కూడా. ఏ సృష్టి కూడా మనల్ని ఆయన దగ్గరికి తీసుకెళ్ళలేదు. మొదటి సృష్టి అని చెప్తున్నారు కదా, క్రీస్తు మొదటి సృష్టి అని చెప్తున్నారు కదా. మొదటి సృష్టి అయినటువంటి క్రీస్తు నిన్ను దేవుడి దగ్గరికి ఎలా తీసుకెళ్తాడు? ఎలా తీసుకెళ్ళగలడు? మొదటి సృష్టి దగ్గరికి తీసుకెళ్ళగలడు. నిన్ను అక్కడ తీసుకెళ్ళి వదిలేస్తాడు, నీ దారి నువ్వు పో అని. మనము ఎప్పటికీ దేవుడిని చేరలేమండి. ఎన్ని మంచి కార్యాల ద్వారా కూడా దేవుడిని మనం చేరలేమండి. ఎన్ని క్రియల ద్వారా కూడా మనం దేవుడిని చేరలేమండి. అందుకే చెప్తున్నాను, ఈ లోకంలో ఉన్నటువంటి మార్గాలు ఎందుకు తప్పు అంటున్నానంటే, భూమి మీద మనిషి కనిపెట్టిన ప్రతి విశ్వాసము, ప్రతి మార్గము ఏం చెప్తుందో తెలుసా? నువ్వు ఎలాగైనా ప్రయత్నం చేసి దేవుడి దగ్గరికి వెళ్ళగలవని చెప్తున్నారు. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నువ్వు ఎన్ని చేసినా, ఎంతకాలం చేసినా నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళలేవని చెప్తుంది. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? దేవుని రొమ్మునున్న తన అద్వితీయ కుమారుణ్ణే పంపించి, దేవుడే వచ్చాడండి మనల్ని వెతుక్కుంటూ. అగాధమంతా దాటి మన దగ్గరికి వచ్చి, మన స్థానంలో నిలబడి, మన పాపమంతా ఆయన మీదకు తీసుకొని, దేవుని ఉగ్రతంతా ఆయన మీదకు తీసుకొని, మనకు తన నీతినిచ్చి ఆయన దగ్గరికి తీసుకెళ్తున్నాడు. అంతేగాని నువ్వు చేసిన మంచి కార్యాల వల్ల వెళ్ళట్లేదు, నువ్వు ఇచ్చిన గిఫ్ట్ల వల్ల పరలోకం వెళ్ళట్లేదు, నువ్వు జీవించిన పరిశుద్ధమైన జీవితం వల్ల నువ్వు పరలోకం వెళ్ళట్లేదు. దేవుడే నన్ను ఎత్తుక్కుంటూ వచ్చాడు కాబట్టి, ఆయన దేవుని కుమారుడని నువ్వు నమ్మకపోతే కనుక నీకు నిత్య జీవం లేదు. There is no eternal life if you don't believe him that he is the Son of God.
ఆయన దేవుని కుమారుడని, ఆయన దేవుడని, ఆయన తండ్రితో సమానుడని, ఆయన పరిశుద్ధుడని, నిత్యము దేవదూతల చేత ఆరాధించబడుతున్నవాడని నువ్వు నమ్మకపోతే కనుక నీకు నిత్య జీవము లేదు, నువ్వు మర్చిపోవటమే. సృష్టికి ఆరంభం ఉంది. సృష్టికి ఆరంభం ఉంది. ద ఎవ్రీ క్రియేటెడ్ థింగ్ హ్యాస్ ఎ బిగినింగ్. టైమ్ అండ్ స్పేస్ ఉంది వాటికి. ఆయన మొదటి సృష్టి ఏంటండి? ఆయన నిత్యుడు కాదా? నిత్యుడు కాకపోతే నిత్యుడి దగ్గరికి నిన్ను ఎలా తీసుకెళ్తాడు? నిత్య జీవం ఎలా ఇస్తాడండి నీకు? ఆయనలోనే నిత్య జీవం లేదు. ఆయన సృజించబడిన వాడైతే ఆయనలోనే నిత్య జీవం లేదు. ఆయన నీకు నిత్య జీవం ఏమిస్తాడు? ఎలా ఇస్తాడు? సో కాబట్టి చూడండి, దేవుడు అని జీసస్ క్రైస్ట్ యొక్క దైవత్వాన్ని ఎవరైనా నమ్మకపోతే కనుక వాళ్ళు తప్పకుండా దే విల్ ఎండ్ అప్ ఇన్ హెల్. గుర్తుపెట్టుకోండి. ఆయన దేవుడు, ఆయనలో జీవం ఉంది, ఆయనలో నిత్య జీవం ఉంది. ఎవరిలో? లార్డ్ జీసస్ క్రైస్ట్లో. ఆయన తండ్రి తనకు జీవమును అనుగ్రహించాడు నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు. వాళ్ళిద్దరూ, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, మొదటివారు, కడపటివారు. పరిశుద్ధాత్ముడు కూడా. గుర్తుపెట్టుకోండి. సో నేను అనుకుంటాను ఇక్కడ గాస్పల్ ప్రాబ్లం అంతా కూడా ఎక్కడ వచ్చిందండి? ట్రూ గాస్పల్ దగ్గరే వచ్చిందనమాట. సో ఇప్పుడు వీళ్ళు చేస్తున్న అబద్ధ బోధ ఏంటంటే క్రీస్తుని అంగీకరించట్లేదు, లేకపోతే దేవుడు కాదంటున్నారు, లేకపోతే దేవుడు కుమారుడైనటువంటి అభిషక్తుడు కాదంటున్నారు, లేకపోతే దేవుడు శరీరం ఎలా ధరిస్తాడు అంటున్నారు. వాటన్నిటికి మళ్ళీ సో అబద్ధ బతుకుల నుంచి మనం తప్పించుకోవాలంటే మనకేం తెలియాలి? గాస్పల్ తెలియాలి, పరిశుద్ధాత్ముడు ఉండాలి. మరి అబద్ధ బోధ నుంచి తప్పించుకోవాలంటే ఏముండాలి మన దగ్గర? ఇప్పుడు అబద్ధ బోధ చెప్తున్నాను కదా నేను. అబద్ధ బోధ నుంచి తప్పించుకోవాలంటే ఏముండాలి మన దగ్గర? ఆన్సర్ ఏంటో చెప్పమంటారా? గాస్పుల్, హోలీ స్పిరిట్. గాస్పుల్ అండ్ హోలీ స్పిరిట్. అంతే కదా. ఆ తర్వాత వచనాలు చెప్తుంది ఏంటి? చూడండి, తర్వాత వచనాలు 24. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలవనీయుడు. ఏమన్నారు వీళ్ళు మొదటి నుండి? గాస్పల్, ద ట్రూ గాస్పల్. ద ట్రూ గాస్పల్ అపోస్తులు ప్రకటించినటువంటి నిజమైన సువార్త. ట్రూ గాస్పల్ అంటే అపోస్తులు ఏదైతే చెప్పారో ఏమంటున్నారు? అయితే మీరు మొదటి నుండి దేన్ని వింటారో అది మీలో నిలవనీయుడి. మీరు మొదటి నుండి విన్నది మీలో నిలిచిన యెడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలిచి ఉంటారు. అంతే కదండి. ట్రూ గాస్పల్లో నుంచుంటేనే కదా నువ్వు కుమారుల్లో నిలబడతావు. నువ్వు కుమారుల్లో నిలబడితేనే కదా తండ్రితో నిలబడతావు. మరి కుమారుల్లో తండ్రిలో నిలబడితేనే కదా నువ్వు నిత్య జీవంలో నిలబడతావు. లేకపోతే నువ్వు నిత్య జీవంలో లేవు. సో అదే అంటున్నాడు, నిత్య జీవం అనుగ్రహించునని అన్నది ఆయన తానే తను మనకు చేసిన వాగ్దానం. అంటే 24, 25 వచనాలు ఏం చెప్తున్నాయంటే మనకు సువార్త తెలియాలని చెప్తున్నాయి. 27వ వచనం ఏం చెప్తుందంటే మనలో పరిశుద్ధాత్ముడు ఉండాలని చెప్తుంది. సో సేమ్ రెస్పాన్స్. ఇంతకు ముందు ఇచ్చిన రెస్పాన్సే మళ్ళీ ఇస్తున్నాడు. బట్ ఇంతకు ముందు ఆపోజిట్ డైరెక్షన్‌లో అంటే ముందు పరిశుద్ధాత్ముడు, తర్వాత సువార్త అన్నాడు. ఇప్పుడు సువార్త, తర్వాత పరిశుద్ధాత్ముడు అంటున్నాడు అనమాట. సో గాస్పెల్ అండ్ గాడ్ ద హోలీ స్పిరిట్ వీళ్ళిద్దరూ మనతో ఉంటే గనక ఏ అబద్ధ బోధకుడు మనల్ని ఏం చేయలేడు. ఏ అబద్ధ బోధ కూడా మనల్ని ఏమీ చేయలేదు. 27వ వచనం ఒకసారి నేను చదువుతాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిల్చున్నది గనుక ఎవడును మీకు బోధింప నక్కర్లేదు. అంటే ఏమంటున్నాడంటే, అంటే మీకు ఎవరు బోధించక్కర్లేదని కాదు. ఎవడు బోధింపనక్కర్లేదంటే ఇదిగో ఇలాంటి ఇలాంటి అబద్ధ బోధకుల బోధ మీరు వినాల్సిన అవసరము లేదు. నిజానికి యోహాను బోధిస్తున్నాడు. ఇప్పుడు నేను నిలబడి బోధిస్తున్నాను. పరిశుద్ధాత్ముడు యోహాన్ని వాడుకుంటున్నాడు, నన్ను వాడుకుంటున్నాడు. సంఘాన్ని బలపరచడం కోసం ఆయన బోధిస్తూనే ఉంటాడు. ఎవరు? అభిషేకము, మనలో ఉన్నటువంటి అభిషేకమైనటువంటి పరిశుద్ధాత్ముడు వాక్యం బోధిస్తూనే ఉంటాడు. కాబట్టి ఏ అబద్ధ బోధకుడు మనకొచ్చి కొత్తగా అనుకున్నాను, నీకు తెలీదు, ఇది తెలీదని నీకు, అది తెలీదని నీకని నీకెవరో బోధించాల్సినటువంటి అవసరము లేదు. నీకు బోధించాల్సిన అవసరం లేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే గాని అబద్ధము కాదు. పరిశుద్ధాత్ముడు సువార్తను మన కన్నులు విప్పి చూడటానికి కృప చూపించినవాడు ఆయన. ఆయన సత్యమే గాని అబద్ధం కాదు. ఆ అభిషేకము అన్నిటిని గూర్చి మీకు బోధించున్న ప్రకారంగాను, ఆయన మీకు బోధించున్న ప్రకారంగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. నిలిచి ఉండుడి అనే మాట ఉందన్నమాట. సో అంటే ఆయనలో మీరు నిలిచి ఉండాలంటే మీరు సత్యంలో నిలిచి ఉండాలి. ఆయనలో నిలిచి ఉండాలంటే మీరు పరిశుద్ధాత్మని అభిషేకం కలిగిన వాళ్ళై ఉండాలి. మీకు నిజమైన సువార్త, పరిశుద్ధాత్ముడు ఉంటే గనక మిమ్మల్ని అబద్ధ బోధకులు ఏం చేయలేరు. అబద్ధ బోధ కూడా ఏమీ చేయలేదు. మరలా చెప్తున్నాను, అండర్స్టాండింగ్, నోయింగ్, అండర్స్టాండింగ్ ట్రూ గాస్పెల్ ఈజ్ ఎ కీ.
నిజమైన సువార్తను తెలుసుకొని, నిజమైన సువార్తను అర్థం చేసుకోవటంలోనే విషయం అంతా ఉంది. అప్పుడే మనము పరిశుద్ధాత్ముడిని పొందగలుగుతాం. పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పింపజేస్తాడు. మనల్ని తిరిగి తిరిగి జన్మింపజేస్తాడు. మనలోకి నివాసం ఉంటాడు. మనల్ని భద్రపరుస్తాడు. మనల్ని సిద్ధపరుస్తాడు. మీరు సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. నిజానికి చూడండి, సీక్వెన్షియల్ ఎక్స్‌పోజిషన్ నేను చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నా పట్ల ఎంత కృప చూపిస్తున్నాడో, మీ పట్ల ఎంత కృప చూపిస్తున్నాడో చెప్పమంటారండి? మిమ్మల్ని భద్రం చేస్తున్నాడు. సత్యం అంతా మీ కళ్ళ ముందుకు తీసుకొచ్చి, మీ హృదయాల మీద రాసి, న్యూ కవెనెంట్ ప్రామిస్ అది. న్యూ కవెనెంట్ ప్రామిస్ ఇది ఇర్మియా గ్రంథం 31 అధ్యాయం 31 వచనం మీరు చదవండి. న్యూ కవెనెంట్ ప్రామిస్ ఏంటంటే, నా ఆత్మను మీలో ఉంచి, మీ హృదయాల మీద ఆయన వాక్యాన్ని రాస్తానన్నాడు. అంటే ఏమంటున్నాడో తెలుసా అండి? మై స్పిరిట్ అండ్ ద గాస్పెల్ విల్ బి అబైడింగ్ ఇన్ యూ టు ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ద ఫాల్స్ ప్రీచర్స్ అండ్ ఆల్సో ఫ్రమ్ ద ఫాల్స్ గాస్పెల్. సో అంటే ఎంత కృపగల దేవుడో చూడండి. మన మీద ఎంత జాలి చూపించిన దేవుడో మీరు చూడండి. దయచేసి నేను మిమ్మల్ని అందరిని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మీ క్రియల ద్వారా పరలోకం వెళ్తున్నాను అనేటువంటి థాట్ మీలో ఉంటే కనుక దయచేసి దేవుని బుక్ చదవండి. నా మంచి కార్యాల వల్ల, నా మంచి క్రియల వలన, నేను యేసే కానుకల వలన, నేను ఆదివారం చర్చికి రావటం వలన, నేను బుధవారం ప్రార్థనలకు రావటం వలన, వీటన్నిటి వల్ల నేను పరలోకాన్ని సంపాదించుకుంటున్నానని ఎవరికన్నా ఆలోచన ఉంటే గనక మీరేమీ సంపాదించుకోలేరు. దేవుడు ఉచితంగా తన కుమారుడిని మన కొరకు ఇచ్చాడు. రక్షణ సాల్వేషన్ ఈజ్ ఎ ఫ్రీ గిఫ్ట్. ఫ్రీ గిఫ్ట్‌లో ఎర్నింగ్ ఏమి ఉండదండి. సంపాదించడానికి ఏమి ఉండదు. అది గిఫ్టే. ఉచితంగా దేవుడిచ్చినటువంటి గిఫ్ట్ మనకి ఎటర్నల్ లైఫ్. ఎటర్నల్ లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. నేనేం చేయలేనని ఎవరైతే చేయి చాపుతారో వాళ్ళు పొందుకున్నారు. నేనేదైనా చేయగలనన్నాడు. పరిసయ్యులు ఏం చేశారు? నేను చేయగలనన్నారు. అయితే ఏమన్నాడు? మీకన్నా ముందు వ్యభిచారం చేసిన స్త్రీలు ఎళ్తారు లేకపోతే వ్యభిచారులు ఎళ్తారు మీకన్నా ముందన్నాడు. వ్యభిచారంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా వచ్చి నా దగ్గర చాలా ఉందని ఎప్పుడు చెప్పడు. నేను నేను మంచోడిని కాదు. నేను దుర్మార్గుడిని, నేను దుర్మార్గురాలిని, నేను పాపిని, నేను దేవుని రాజ్యానికి పనికిరానని ఒప్పుకుంటాడు. వాళ్ళు పరలోకం వెళ్ళిపోతారండి ఈళ్ళకన్నా ముందు. ఎవరు? నేను నేను పుదీనాలో దశమ భాగం ఇచ్చాను. లేకపోతే జీలకర్రలో దశమ భాగం ఇచ్చాను. ఈళ్ళనేమన్నాడు? మీరు మర్చిపోండి పరలోకం. పరలోకం లేదు, ఏం లేదు మీకన్నాడు. అంతే. మంచి క్రియల ద్వారా, మంచి కార్యాల ద్వారా పరలోకం వెళ్ళాలని ఎవరు ప్రయత్నం చేసినా కూడా పరలోకం మర్చిపోండి. ఎటర్నల్ లైఫ్ ఈజ్ ఓన్లీ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ హూ ఈస్ ద సన్ ఆఫ్ గాడ్, హూ ఈస్ మెస్సయా. ఈ ట్రూత్ మీకు ట్రూ గాస్పుల్‌లోనే దొరుకుతది. ఆ ట్రూ గాస్పుల్‌ని అథెంటికేట్ చేస్తూ మీలో నివాసం ఉండి మిమ్మల్ని సర్వసత్యంలో నడిపించేవాడు పరిశుద్ధాత్ముడు. తన ఆత్మనే మనలో ఉంచాడు. దేవుని విస్తారమైన కృప మీ అందరికీ తోడుగా ఉండాలని, దేవుడు మనల్ని అందరినీ భద్రం చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్.